జడ్జి గారు, ఇతడు నా క్లయింట్. తమన్నాని కంట్రోల్లో పెట్టి ఆమెను అసలు మాట్లాడకుండా చేస్తున్నాడు. ఇతడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నా. ఇంతకీ ఇతడు ఆమెకి ఏమవుతాడు? ఆమె నా భార్య సార్. ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. ఆమె ఎంత మాట్లాడినా నోరు మెదపను. నన్ను క్షమించండి సార్. అది కాదయ్యా, తప్పు చేస్తే చేశావు, కానీ ఇంతకీ నీ భార్యను మాట్లాడకుండా ఎలా చేయగలిగావో చెప్పవా? ఏమండి, నేను రాత్రంతా ఆలోచించగా నాకు విషయం అర్థమైందండి. అవునా? ఏంటది? అందరిలా మనం ఎందుకు పొదుపు చేయలేకపోతున్నామా అని. అవునా? కారణం ఏంటట మరి? ఏముంది, నేను ఖర్చు చేస్తున్నంత వేగంగా మీరు సంపాదించలేకపోవడమే. ఏమండి, మీకు ఈ మధ్య నాపై ప్రేమ తగ్గిపోయిందండి. ఎలా చెప్తున్నావు? ప్రేమించే రోజుల్లో నీ చేత్తో విషం ఇచ్చినా తీయగానే ఉంటుంది బంగారం అనేవారు. ఇప్పుడు కూరలో కాస్త కారం ఎక్కువైతేనే తిడుతున్నారు. అరే రవి, అదేంట్రా ఇట్లనే ఉంటుందా పద్ధతి? సురిగాడి అంత్యక్రియలకు రాలేదు. వాడు మనకి ఎంత మంచి ఫ్రెండ్. అది కాదురా, ఆడేలాగూ నా అంత్యక్రియలకు రాలేదు కదా, అందుకే రావడం బంద్ చేసిన. డాక్టర్ గారు పోయిందండి. మీరిచ్చిన మందుల స్లిప్ పోయిందండి. పోయిందా? ఏంటి, మందుల చీటీ పోయిందా? సరేలే, నేను ఇంకా నీ జబ్బు పోయిందేమో అని భయపడ్డా.